రాజన్న సిరిసిల్ల జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం మిషన్ ని ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి దోపిడీ దొంగలు ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు దొంగిలించేందుకు కుదరకపోవడంతో ఏకంగా ఏటీఎం మిషన్ ను అపహరించడం కలకలం సృష్టిస్తోంది. ఏటీఎం మిషన్ లో ఎంత నగదు ఉందనేదే తెలియాల్సి ఉంది. తక్షణమే స్పందించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు ముమ్మరం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు డీఎస్పీ నరేంద్రాచారి సమీక్షిస్తుండగా సిఐ వెంకటేష్, ఎస్ఐ రాహుల్ రెడ్డిలు సీసీ ఫుటేజ్లను ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ గగన. అయితే ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్ళినటువంటి ఘటన ఇది తెలంగాణలో ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ దోపిడీ దొంగలు రెచ్చిపోయారని మనం చెప్పవచ్చు. అంటే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎం మిషన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి బ్యాంకు వినియోగదారులకు సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అర్ధరాత్రి దుండలు అయితే అపరిచిత వ్యక్తులు ఏటీఎం లోపలికి ప్రవేశించి, అంటే ఇప్పటి వరకు మనం చూస్తే ఏటీఎం ను పగలగొట్టిన దృశ్యాలు చూస్తాము. అదేవిధంగా ఏటీఎం లో ఉన్నటువంటి డబ్బులు దోపిడీకి గురైనటువంటి విషయాలను మనం చాలా సార్లు ఇటువంటి ఘటనలు కూడా జరిగాయి. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ దోపిడీ దొంగలు ప్రవర్తించినటువంటి పరిస్థితి చూస్తే ఆశ్చర్యమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు దొంగిలించేందుకు వాళ్ళు ప్రయత్నించకపోవడంతో నేరుగా ఏటీఎం మిషన్ నే తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఇక్కడ. దీంతో పోలీసులు సైతం అవాక్కైనటువంటి పరిస్థితి. అంటే ఏటీఎం మిషన్ లో ఎంత నగదు ఉందనేది మాత్రము ఇప్పటికే పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఏదైతే ఏటీఎం మిషన్ చోరీ అయినట్లు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకునే ప్రస్తుతం తనిఖీలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. అయితే డిఎస్పీ నరేంద్ర, సిఐ వెంకటేష్, ఎస్ఐ రాహుల్ రెడ్డిలు అక్కడికి చేరుకుని ఏదైతే అక్కడ సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి వీడియోలను సైతం ప్రస్తుతము పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఏటీఎం మిషన్ నే ఎత్తుకెళ్లినటువంటి ఘటన మాత్రం కాస్త సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అయితే వాళ్ళు ప్రస్తుతానికి పోలీసుల వద్ద ఉన్నటువంటి సమాచారం మేరకు ఏటీఎం మిషన్ లో నుంచి డబ్బులు తీసేందుకైతే ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలం కావడంతోనే ఏకంగా ఏటీఎం మిషన్ ని పెకిలించి తీసుకెళ్లడం అనేది ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏటీఎం ను తీసుకువెళ్ళడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. దానికి సంబంధించి ఒక వెహికల్ ఉండాలి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అంటే దాని బరువు మోయగలిగినటువంటి సుమారుగా 4-5 ఉండాలి. కానీ ఏటీఎం మిషన్ ను తీసుకెళ్లే రీతిలో అసలు ఎంతమంది చోరీకి పాల్పడ్డారనే రీతిలో పోలీసులు ప్రస్తుతము అన్ని వివరాలు ఆరా తీస్తున్నారు. అంటే ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పవచ్చు. అయితే పోలీస్ స్టేషన్ కు ఈ ఏటీఎం మిషన్ ఏదైతే చోరీ జరిగిందో పోలీస్ స్టేషన్ కు కాస్త దగ్గరలో ఉండడం అనేది కూడా మరొక చర్చనీయాంశంగా మారింది. అయితే ఏదైతే సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ మహేష్ బి గీత కూడా రంగంలో దిగి ఇప్పటికే స్థానిక పోలీస్ అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. అసలు మొత్తం పూర్తి స్థాయిలో తనిఖీలను ముమ్మరం చేయాలని కూడా ఇప్పటికే ఆదేశించడం జరిగింది. దీనిపై ఎస్బీఐ బ్యాంక్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. గగన, సలాం, అంటే సుమారుగా ఎంతమంది దొంగలు ఈ దొంగతనంలో పాల్గొన్నట్లుగా ఏమైనా తెలిసిందా? అంటే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అంటే మనం ఎందుకనంటే ఒక ఏటీఎం మిషన్ ని ఎత్తుకెళ్లడం అంటే సుమారుగా 4 కంటే ఎక్కువ మంది ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒకరిద్దరితో దాన్ని పెకిలించడం కూడా కాదు. ఎందుకంటే ఏటీఎం మిషన్ ని ఫిక్స్ చేసేటప్పుడు కూడా చాలా స్ట్రాంగ్, అంటే దాన్ని స్ట్రాంగ్ గా భద్రపరుస్తారు. అటువంటి సమయంలో ఏటీఎం మిషన్ నే పెకిలించడం అనేది ఇక్కడ సంచలనంగా మారింది. అయితే దీన్ని ఒక భయం లేకుండా ఏదైతే వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి ఏటీఎం మిషన్ ను ఒక వాహనంలో ఎక్కించుకుని పారిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం ఒక 4 కంటే ఎక్కువ మంది ఈ యొక్క చోరీలో పాల్గొని ఉండవచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే తనిఖీలు కూడా అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులను అలర్ట్ చేశారు. ఎందుకంటే ఏటీఎం ను ఎత్తుకెళ్లడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఏటీఎం లో నుంచి డబ్బులు చోరీ అని అంటే దానికి ఏటీఎం పగలగొట్టడం కానివ్వండి, అదేవిధంగా ఏటీఎం లో డబ్బులు తీసుకొని వెళ్ళడం కానీ అది వేరే సంగతి. కానీ డబ్బులు రాకపోవడంతో నేరుగా ఏటీఎం ను చోరీ చేయడం అనేది చాలా
అసలు సంచలనంగా మారింది. అందుకోసం పోలీసులు కూడా ఈ కేసును చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ మహేష్ బీగితే ఆదేశాల మేరకు డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఇప్పటికే పోలీసులు సైతం అన్ని పలు బృందాలుగా ఏర్పడి ఎవరైతే ఈ చోరీకి పాల్పడిన వారిని పట్టుకునేందుకు అన్ని గట్టి చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. అయితే కాస్త ఈ వార్త కొద్ది క్షణాల్లోనే ప్రజలకు అదేవిధంగా బ్యాంక్ వినియోగదారులకు కానీ అందరికీ అంటే వ్యాప్తి చెందడంతో అందరికి తెలియడంతో అందరూ కాస్త అవాక్కైనటువంటి పరిస్థితి. సలాం, అసలు ఏ సమయంలో ఈ దొంగతనం జరిగినట్లుగా తెలిసింది? అంటే మనకు అంటే ఇది శనివారము తెల్లవారుజామున అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు ఈ యొక్క అంటే ఏటీఎం దగ్గర ఏదైతే మొత్తం ఉన్నటువంటి దృశ్యాన్ని మొత్తం గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అంటే రాత్రే ఈ యొక్క ఘటన జరిగిందని కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. అంటే రాత్రి జరిగింది, తెల్లవారుజామునే ఈ రోజు తెల్లవారుజామునే పోలీసులు అక్కడికి వచ్చి దర్యాప్తు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రాత్రి వేళ అంటే ఒకవేళ అంటే నైట్ అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు నైట్ 1 గంటల నుంచి 2 గంటల లోపల ఈ చోరీ జరిగి ఉండవచ్చని కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద దీని మీద పూర్తి వివరాలు కూడా పోలీసులు తెలిపేటటువంటి అవకాశం ఉంది. అంటే దీనికి అంటే దర్యాప్తు ఏ విధంగా సాగుతున్నటువంటి కోణంలో కూడా జిల్లా ఎస్పీ అధికారికంగా మీడియా సమావేశం కూడా నిర్వహించినటువంటి అవకాశం ఉందని మనం చెప్పొద్దు కదా. Yes, right, Salam. Thank you for the update. Thank you.